దేశ ఆర్థిక ప్రగతికి మూల స్తంభాలైన సివిల్ ఇంజనీర్ల అభివృద్ధికి కృషి చేయడమే అసోసియేషన్ ఆఫ్ కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్స్ ఇండియా ఏసీసీబీ ప్రధాన లక్ష్యమని జాతీయ సెక్రటరీ జనరల్ ఏ కాశీరాం అన్నారు. అసోసియేషన్ ఆఫ్ కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్స్ కాకినాడ చాప్టర్స్ 6వ వార్షికోత్సవ సమావేశం మరియు యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ స్థానిక ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న సెవెన్స్ కా హోటల్లో కాకినాడ సెంటర్ అధ్యక్షులు ఇంజనీర్ ఎస్ దుర్గాప్రసాద్ అధ్యక్షతన ఘనంగా జరిగింది. తొలుత ముఖ్య అతిథిగా పాల్గొన్న కాశీరాం సెంటర్ వ్యవస్థాపక చైర్మన్ ప్రముఖ ఇంజనీర్ బాదం సుందర్రావుతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం సభ్యులను ఉద్దేశించి కాశీరాం మాట్లాడుతూ ప్రభుత్వ శాఖల్లో సివిల్ ఇంజనీర్ లేకుండా ఏ పని జరగదని, అటువంటి వారికి సముచిత ప్రాధాన్యత కల్పించాల్సిన బాధ్యత ఆయా ప్రభుత్వాలపైనే ఉంటుందని ఆయన అన్నారు. సమాజంలో సివిల్ ఇంజనీర్ గౌరవంగా తమ బాధ్యతలు నిర్వర్తించేందుకు చట్టం ద్వారా సంక్రమించే హక్కులు రక్షణగా ఉంటుందని కాశీరాం అభిప్రాయపడ్డారు. ఇప్పటికే దేశంలో ఒరిస్సా, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో సివిల్ ఇంజనీర్ల చట్టం ఆయా ప్రభుత్వాల అమల్లోకి తీసుకొచ్చిందని గుర్తు చేశారు. ఇదే స్ఫూర్తితో పుదుచ్చేరి మరియు తెలంగాణ రాష్ట్రాల్లో కూడా త్వరలో చట్టం రావడానికి కృషి చేస్తున్నామన్నారు. ప్రతి నెల సమావేశాలు నిర్వహిస్తూ ఏసీసీఈ సభ్యులకు ఎంతో మేలు చేస్తున్నారని చెప్పారు. కాకినాడలో ఏసీసీ జాతీయ సదస్సును నిర్వహించాల్సిందిగా కోరారు. దీనివల్ల దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న సివిల్ ఇంజనీర్ల మధ్య అవగాహన, పరస్పర విజ్ఞానం మార్పిడితో పాటు అనేక ప్రయోజనాలు కలుగుతాయన్నారు. కాకినాడ చాప్టర్ వ్యవస్థాపక చైర్మన్ ప్రముఖ ఇంజనీర్ డాక్టర్ బాదం సుందరరావు మాట్లాడుతూ కొత్తగా వస్తున్న సివిల్ ఇంజనీర్ విద్యార్థులకు ఫీల్డ్ వర్క్లో అనుభవం సాధించే విధంగా పలు కార్యక్రమాలు చేపట్టామన్నారు. కాకినాడ చాప్టర్ చైర్మన్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ గత 2 సంవత్సరాల కాలంలో 25 సమావేశాలు పైగా నిర్వహించి సభ్యులతో పాటు విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూర్చిందని చెప్పారు. కార్యక్రమంలో మేనేజింగ్ కమిటీ సభ్యులు ఇంజనీర్ మురళీకృష్ణ నాయుడు, ఇంజనీర్ అడప శ్రీనివాస్, ఇంజనీర్ శివరామకృష్ణ, కోఆప్షన్ సభ్యులు డాక్టర్ సరోజరాణి కె, ఇంజనీర్ గోవిందరాజన్తో పాటు ఏసీసీఈ సభ్యులు మరియు ప్రస్తుత క్రడై కాకినాడ చాప్టర్ చైర్మన్ ఇంజనీర్ విజయకృష్ణ, అధ్యక్షులు ఇంజనీర్ చక్రధర్రావు, ప్రధాన కార్యదర్శి ఇంజనీర్ ఎస్ రాంబాబు, ఉపాధ్యక్షులు ఇంజనీర్ ఎస్ఎస్ బలరాం, ఇంజనీర్ స్వప్న సౌదా చంద్రశేఖర్, ఇంజనీర్ దేవతా శేఖర్, కార్యవర్గ సభ్యులు ఇంజనీర్ ఏవీఎస్ రాజుతో పాటు పలువురు పాల్గొన్నారు. డాక్టర్ కోక నరసింహరావు, డాక్టర్ బి రామ్మోహన్ రావు మరియు లక్ష్మణ్ రెడ్డి, ఆదిత్య, పి వేణుగోపాలరావు, యూనివర్సిటీ మెంబర్షిప్ పెంపుకు సహాయ సహకారాలు అందించిన డాక్టర్ దయాకర్ బాబును ఘనంగా సన్మానించారు. కాకినాడ సెంటర్ దృష్టికి అభినందనలు తెలుపుతూ సివిల్ ఇంజనీర్స్ ఉపేష్ తనవంతుగా 50,000 అసోసియేషన్కు బహుకరించారు. అసోసియేషన్లో కొత్తగా చేరిన 50 మంది సభ్యులకు మెంబర్షిప్స్ తాలూకు పత్రాలు అందించారు. అల్ట్రాటెక్ మరియు జిందాల్ ఫాంతర్ సహకారంతో సదస్సు నిర్వహించబడింది. ఇందులో తుని, అమలాపురం, రాజమండ్రి సివిల్ ఇంజనీర్లు కూడా పాల్గొన్నారు. మేము 2020 సంవత్సరంలో కాకినాడలో ఉన్న సివిల్ ఇంజనీర్స్ అందరి సహకారంతో అసోసియేషన్ ఆఫ్ కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్స్ కాకినాడ చాప్టర్ని స్టార్ట్ చేశాము. ఈ 6 సంవత్సరాల్లో మా మెంబర్స్ అందరి సహకారంతో దీన్ని చాలా అభివృద్ధి చేయగలిగాము. ఇప్పుడు మా స్ట్రెంగ్త్ 155 మెంబర్స్ ఉన్నారు. మేము ఈ 6 సంవత్సరాల్లో సుమారు 11 అవార్డులు తీసుకున్నాం నేషనల్ లెవెల్లో. కాకినాడ లాంటి రిమోట్ ప్లేస్లో ఇన్ని అవార్డులు తీసుకోగలిగామంటే మా మెంబర్స్ అందరి సహకారం ఉండబట్టి ఇది సాధ్యమైంది. మేము చేసే యాక్టివిటీలో కంటిన్యూస్గా ఎవ్రీ మంత్ ఒక సెమినార్ కానీ వెబినార్ కానీ కండక్ట్ చేస్తున్నాము. అలాగే స్టూడెంట్స్కి ప్రాక్టికల్ ఓరియంటేషన్ ఉండడం కోసం ఆదిత్య యూనివర్సిటీ నుండి, ప్రగతి ఇంజనీరింగ్ కాలేజీ నుండి, కాకినాడ జేఎన్టీయూ నుండి స్టూడెంట్స్కి మేము ఫీల్డ్ విజిట్స్కి తీసుకెళ్ళడం, లేటెస్ట్ టెక్నాలజీని వాళ్ళకి తెలియజేయడం చేస్తున్నాము. ఇలాంటి నాలెడ్జ్, అలాగే మ్యాసన్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా మేము కండక్ట్ చేసాం. ఎందుకంటే ఇంజనీర్స్ ఎంత బాగా డిజైన్ చేసినా ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు తప్పులు లేకుండా చేయాల్సింది మ్యాసన్స్ కాబట్టి వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇస్తున్నాము. ఫ్యూచర్లో ఇలాంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ స్కిల్డ్ వర్కర్స్కి, తర్వాత ఫీల్డ్ ఇంజనీర్స్కి కూడా ట్రైనింగ్ ఇచ్చే ప్రోగ్రామ్స్ని ప్లాన్ చేస్తున్నాము. మా సెంటర్ యాక్టివ్గా ఉండడానికి మా మెంబర్స్ అందరూ బాగా సహకరిస్తున్నారు. అందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తాను.